వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కొన్ని అద్భుతాలు జరుగుతాయి, కానీ మన అంచనాలకు అవి అందవు. అద్భుతం జరిగినప్పుడు మనం గుర్తించేసరికి అది అద్భుతం కాస్త ఇంకా పైకి వెళ్ళిపోతుందని త్రివిక్రమ్ డైలాగ్ ఏదో ఉంటుంది. సేమ్ అలాగే ఆంధ్రప్రదేశ్లో పట్టిసీమ అనేటువంటి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇప్పుడు చెప్పుకోవాలి. నిజంగానే అదొక అద్భుతం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ సందర్భంగా ఇద్దరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేయాలి ఖచ్చితంగా. అవుట్ ఆఫ్ పాలిటిక్స్, అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఒక ఇద్దరు వ్యక్తులకి. అందులో ప్రస్తుతం ఒకళ్ళు కంప్లీట్ రాజకీయాల్లో ఉన్నారనుకోండి, ఒకళ్ళు రాజకీయాల్లో పదవుల్లో లేకపోయినప్పటికీ కూడా పక్కన పెట్టేశారనుకున్నా ఏం చేసినా కానీ దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి పట్టిసీమని అక్కడే ఉండి యుద్ధ ప్రాతిపదికన ఎక్కడా క్వాలిటీకి రాజీ పడకుండా రేయింబవళ్ళు నిద్రాహారాలు మాని పనిచేసినటువంటి వ్యక్తి నిజంగా దేవినేని ఉమామహేశ్వరరావు గారికి. అలాగే దీనికి దార్శనికుడిగా ఉండి మొత్తం ఎలా చేయాలి ఏంటి అనేటువంటి దానికి సలహాలు సూచనలు ఇస్తూ ఇగో దీని ద్వారా గోదావరి నీటిని కృష్ణా డెల్టాకి పోలవరం కుడికాలువ ద్వారా పంపించాలి, తద్వారా అక్కడి నుంచి మనం మిగతా చోట్ల తీసుకెళ్ళాలి అని చెప్పి పట్టిసీమని నిర్మాణానికి పూనుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికీ కూడా నిజంగా చేతులు ఎత్తి నమస్కరించాలి. అందులోనూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక పిసర క్రెడిట్ తక్కువ పక్కన పెట్టినప్పటికీ కూడా దేవినేని ఉమామహేశ్వరరావు గారికి మాత్రం 100% సార్ నిజంగా మీ సేవలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది, ఎప్పటికీ కూడా. అంటే ఇది అతిశయోక్తి కావచ్చు, మేబీ చాలా ఎక్కువే కావచ్చు ఇలా పోల్చడం అనేది. అద్దర్ కాటన్ గారు అంత పోల్చను, కానీ ఆ రోజు కాటన్ గారి గురించి ఆయన గురించి ఈరోజు మేము ఎలా మాట్లాడుకుంటున్నామో వచ్చే తరాలు ఖచ్చితంగా పట్టిసీమ అన్న పేరు వచ్చినప్పుడల్లా దేవినేని ఉమామహేశ్వరరావు నీటిపారుదల శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని తీరుతుంది సార్ ఈ మాట. అలాగే చంద్రబాబు నాయుడు గారి పాయింట్ ఆఫ్ వ్యూలో సో వీళ్ళందరూ కలిసి చేసినటువంటి ప్రయత్నం, చక్కటి ప్రయత్నం ఈ పట్టిసీమ అనేటువంటి ప్రోగ్రాం. ఎందుకు ఇప్పుడు పోలవరం గురించి మాట్లాడు, బనకచర్లు తీసుకురా, ఇంకోటి ఇవన్నీ చెప్పొచ్చు కదా పవన్, ఎందుకు పట్టిసీమ అంటే మరి 10 ఏళ్ళు అవుతుంది. మరి ఈ 10 ఏళ్లలో పట్టిసీమ సాధించినటువంటిది ఏంటి, పట్టిసీమ మీద మనం ఎంత ఖర్చు పెట్టాం, మనకు వచ్చినటువంటి విలువ ఎంత అనేటువంటి వివరాలు మనం ఒక్కసారి తీసుకున్నట్లయితే ఈ రోజు దాకా దాని మీద పెట్టినటువంటి ఖర్చు, విద్యుత్ ఛార్జీల పేరుతో కావచ్చు, నిర్వహణ వ్యయం కావచ్చు, ఎత్తిపోతల నిర్మాణానికి చేసినటువంటి అంచనాలు కావచ్చు, అంటే 1900 కోట్లు దీనికి సంబంధించి ఓవరాల్గా ఎత్తిపోతల నిర్మాణానికి సవరించినటువంటి అంచనా. అలాగే 10 ఏళ్లలో నిర్వహణ వ్యయం, మెయింటెనెన్స్ కాస్ట్ 48.95 కోట్లు, అంటే 49 కోట్లు. అలాగే విద్యుత్ ఛార్జీలు 773.15 కోట్లు, 773.15 కోట్లు విద్యుత్ ఛార్జీలు. అంటే సంవత్సరానికి 70 కోట్ల రూపాయలు దానికి అయ్యేటువంటిది. ఒక సంవత్సరానికి 70 కోట్లు విద్యుత్ ఛార్జీలు అవుతున్నాయి. సో ఓవరాల్గా దీనికి అయినటువంటిది 2722 కోట్ల రూపాయలు ఖర్చు అయితే 10 ఏళ్లలో. ఇది నిర్మాణంతో పాటుగా మెయింటెనెన్స్, ఎలక్ట్రిసిటీ అన్నీ కలుపుకొని అయినటువంటిది 2722 కోట్ల రూపాయలు అయితే దీని మీద వచ్చినటువంటి పంటల ఉత్పత్తి, కెన్ ఎనీవన్ ఇమాజిన్, అక్షరాల 18,000 కోట్లు. అంటే మనం పెట్టినటువంటి పెట్టుబడి 2,000 కోట్లు, దాని నుంచి వచ్చినటువంటి ఆదాయం అవుట్కమ్ అనేది 18,000 కోట్ల రూపాయలు. అంటే 16,000 కోట్ల రూపాయలు అదనంగా మనం దీని మీద తెచ్చుకోగలిగాం. ఇది సంపద సృష్టించడం అంటే అని చెప్పి చెప్తున్నారు విశ్లేషకులు. ఆ రోజు మరి మన మహానుభావులు చాలామంది విమర్శించినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా దాని మీద పట్టిసీమ కాదు అది ఒట్టిసీమ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి స్టేట్మెంట్లు కూడా మనం చూసాం. ఆయన అన్నాం ఇదంతా చంద్రబాబు నాయుడు ఏటీఎం లాగే పనిచేస్తున్నాయి. ఎస్, కరెక్టేనండి. ఇది ఎనీ టైమ్ మనీ అనే, ATW కూడా ఎనీ టైం వాటర్ అన్న పాయింటే. ఆ రోజు వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఇవన్నీ సరే కూటమిలో ఉన్నప్పుడు కొన్నింటిని పక్కన పెట్టాలి. ఆ రోజు మోడీ గారు ఏమన్నారా, ఇంకోళ్ళు ఏమన్నారు, తెలిసి తెలియనివి లేదంటే కావాలని చేసిన ఆరోపణలు ఇవన్నీ ఉంటాయి. కొన్ని రాజకీయంగా ఏం చేయలేం, కొన్ని పనులు అవ్వాలంటే ఇలాగే ఉండాలని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. నేను కొన్నిట్లో విభేదిస్తాను ఖచ్చితంగా. సో ఇక్కడ కూడా ఇంతే. కృష్ణా గోదావరి నదులకు నైరుతి ఋతుపవనాల కాలంలో ఒకేసారి వరదలు వస్తాయి. గోదావరిలో వరద ఉన్నప్పుడే పట్టిసీమ నుంచి నీళ్లు ఎత్తిపోయగలరు. అప్పుడు కృష్ణాలో వరద ఉంటుంది, నీళ్ళు ఎలా తీసుకెళ్తారు, ఇది చెప్పినటువంటిది. అలాగే గోదావరి నుంచి 80 TMCల వరద జలాలు తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజీలో ఎక్కడ నిల్వ చేస్తారు, బ్యారేజీ సామర్థ్యం
3.071 టీఎంసీలు మాత్రమే. గోదావరిలో జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో 90 రోజులే వరద వస్తుంది. కృష్ణాలో 60 నెలల వరదలు వస్తాయి. పట్టిసీమ నుంచి 80 టీఎంసీలు తీసుకురావాలంటే 109 రోజులు వరద రావాలి. అప్పుడు తప్పుడు మాటలు ఎందుకు చెప్తారు? ఇవి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి. కానీ ఏ ఒక్క సంవత్సరం కూడా ఈ జలాలు ఇలా అయిపోయాయి, పట్టిసీమ వల్ల ఈ జరిగిపోయింది, నష్టమైపోయింది, ఆ పట్టిసీమంతా కూడా దండగే అన్న మాట ఎక్కడా రాలేదే. ఒకవేళ వచ్చుంటే మొత్తం దీనికి సంబంధించి 18,000 కోట్ల రూపాయల ఇన్కమ్ అనేది పంటల మీద ఏ విధంగా వచ్చింది? 10 ఏళ్లలో ఏ విధంగా వచ్చింది? మరి జగన్మోహన్ రెడ్డి గారు పేరెన్నికగన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో క్రాప్ హాలిడేలు ఎక్కడ? మా గోదావరి జిల్లాల్లో కోనసీమ పచ్చటి తివాచి 20 అడుగులు తవ్వితే చాలు, పట్టుమని 10 అడుగులు అలా పెడితే చాలు, పైపులోకి నీళ్ళు వచ్చేస్తాయి. కాస్త లోపలికి వెళ్తే చాలు, నిండు కుండలాగా భూగర్భ జలాలు అలా వస్తూనే ఉంటాయి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కోనసీమలో క్రాప్ హాలిడేస్ ప్రకటించారు రైతులు. మరి 18,000 కోట్ల పంటలు ఏ విధంగా పండే పట్టిసీమ వల్ల అనేది ఇది కాదా గర్వకారణం? ఇది కాదా సంపద సృష్టి అనేటువంటి దానికి ఒక ఎగ్జాంపుల్? సో కొన్ని ప్రాజెక్టులని వాటిని అలా వెళ్ళనివ్వాలి. చెప్పినప్పుడు ప్రతిదానికి అడ్డం పడిపోయి అన్నిట్లోనూ వేలు పెట్టేసి కెలుకుతా ఉంటే ఇలాగే తయారవుతుంది. సో పట్టిసీమ నుంచి ఇంత అవుట్కమ్ వచ్చింది, మరి అమరావతి నుంచి ఎంత వస్తుంది కరెక్ట్గా దాన్ని నిర్వహిస్తే? మరి దాని మీద జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదనుకోండి. ఆయనకే కాదు, చాలామందికి అవగాహన లేదు. అవాకులు చవాకులు పేలేరు. ఎదురుకుండా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది సైబరాబాద్ అనేటువంటిది. సో ఆయన ఆలోచనల్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాలి తప్పితే వాటిని నాశనం చేసేసి ఆయన మీద కూడా ప్రెషర్ పెట్టేసి ఆయన్ని కూడా ఇష్టం వచ్చినట్టు ఇబ్బంది పెట్టేసి చేస్తే ఎలా వస్తుంది అవుట్కమ్ అనేది? అండ్ అఫ్కోర్స్ ఎస్, ఆయన దగ్గర రాజకీయంగా ఆయనకున్నటువంటి పొరపాట్లు చాలా ఉన్నాయి. ఆ విషయంలో ఆయన్నేమి వెనకేసుకు రావక్కర్లేదు చంద్రబాబు నాయుడు గారిని. బట్ ఆయన విజన్ని ఆయనకంటూ ఒక స్టేట్మెంట్ ఉంది కదా. ఆయన మీద ఎవరెన్ని చేసినా ఏం మాట్లాడినా కానీ ప్రపంచం మొత్తం ఆయన గురించి చెప్పేది ఒకటే కదా, వాట్ మిస్టర్ నాయుడు థింక్స్ టుడే, ఇండియా థింక్స్ టుమారో. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏది ఆలోచిస్తున్నాడో భారతదేశం రేపు ఆలోచిస్తుంది అని, అంటే దేశం మొత్తం రేపు ఆలోచిస్తుంది అని. అలాంటి ఆలోచనప్పుడు ఆయనకి ఇలాంటి ఆలోచన వచ్చింది, పట్టిసీమ ద్వారా మనం ఇది చేయాలి, పోలవరం కంటే ముందు ఇది పూర్తి చేసుకోవాలి అని. పోలవరం కడతానని చెప్పి మళ్ళీ ఇదిగో పిల్లకాలో కట్టాడు, దీన్ని ఇంత నాశనం చేశాడని మాట్లాడారు. నాశనం చేసిన దాని మీదే మరి 18,000 కోట్లు వచ్చాయా? అందుకే ఆరోపణలు చేసేటప్పుడు కానీ ఇంకొక ఇది కానీ కాస్త ఆలోచించి మాట్లాడాలి అనేది. అందుకే సో రాజకీయాల్లో విలువలు వదిలేసుకునే బతుకుతామంటే చెప్పలేము, ఏం చేయలేము వాళ్ళని. బట్ పబ్లిక్ అట్లీస్ట్ మీరైనా అర్థం చేసుకోండి, పాలకులు తీసుకునేటువంటి నిర్ణయాలు, వాళ్ళ నిబద్ధత ఏంటి, వాళ్ళ కన్విక్షన్ అంటే ఏంటి, వాళ్ళ ఆలోచన ఎలా ఉంది, డిస్ట్రక్టివా కన్స్ట్రక్టివా, ఇవి ఆలోచించి మీరు నేతలను ఎన్నుకొని వాళ్ళని సపోర్ట్ చేసినప్పుడు అవుట్కమ్ పట్టిసీమలా ఉంటుంది, లేదంటే ప్రజావేదికలా కూలిపోతుంది. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.